రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. చాలు. రోమ ప్రియులకు పౌలు భక్తుడు రాస్తూ నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, నిరీక్షణ అనగా నోవహు నిరీక్షణ కలిగి ఉన్నాడు, అబ్రహాము కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు, హన్న నిరీక్షణ కలిగి ఉన్నది. నిరీక్షణ అనగా ఎదురు చూచుట. ఏదైనా ఒకటి మనం అనుకున్నప్పుడు ఎదురు చూస్తాం, దానినే నిరీక్షణ. ఎదురు చూసినది మనకు కనబడిన తర్వాత ఇక నిరీక్షించం, నిరీక్షణతో ఇక పని ఉండదు. కాబట్టి యావత్ ప్రపంచము భూమి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది, అంటే నిరీక్షణ కలిగి ఉన్నది. ఏబు నిరీక్షణ కలిగి ఉన్నాడు, కొర్నేలు నిరీక్షణ కలిగి ఉన్నాడు, చెరసాల నాయకుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎట్లా అనంటే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? నిరీక్షణ లేని అతడు పౌలు శీల ప్రార్థించినప్పుడు, భూకంపం కదిలినప్పుడు, తలుపులు తెరవబడినప్పుడు వారు పారిపోకుండా ఉండడం, ఖైదీలందరూ అక్కడే ఉండడం, ఒక ఉత్తేజమైన శక్తి ఆయనలో ప్రభావితమైంది. ఎంత ఆశ్చర్యము! వీరంతా ఖైదీలు కదా, పారిపోవాలి లెక్కకు. తలుపులు తెరవబడ్డాయి, గోడలు కూలిపోయాయి అక్కడక్కడ అని అంటే ఒక నిరీక్షణ వచ్చింది. ఇట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచవలెను, ఇట్టి ప్రభువు రక్షించుటకు సమర్థుడు అన్నటువంటి మాట. ఏబు యొక్క విషయం చూస్తే అన్నీ పోయినా కూడా నిరీక్షణ విడిచిపెట్టలేదు. అదే ఏబు గ్రంథము 27:5 చూడండి, ఏముంది? ఏబు గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేను యథార్థతను వదిలిపెట్టను లేక విడువను. నిరీక్షణ. మరణమగు వరకు నేను యథార్థతను వదిలిపెట్టను. గొప్ప నిరీక్షణ. నిరీక్షణ అంతేకాదు, తన కుటుంబ విషయంలో తమ పిల్లలు దేవుని దూషించి పాపము చేసిరేమో అని వారిని శుద్ధిపరిచే విషయంలో కూడా ఆయన ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణ. క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అనేది ప్రతి విషయంలో ఓర్పును తీసుకొని రావాలి. మనకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కొంచెం విన్న దానిని బట్టి ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఇలాగున నీ దాసుడు మాట్లాడినాడు, మరి ఇలాగున ప్రార్థన చేయమన్నాడు, కాబట్టి మేమేం చేసేవారం కాదు, మేము ప్రార్థిస్తున్నాము అని ఆ లైన్లో వెళ్ళిపోతాం. అది ఒక విధానము, వాడుక, పద్ధతి మాత్రమే. కానీ కార్యము చేసే ప్రార్థన, మనము నిరీక్షణతో ఏదైనా అడిగినప్పుడు అది పొందే వరకు నిరీక్షణ కలిగి సంతోషించుచు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం.
యాకోబు పత్రికలో తీయద్దు కానీ వ్యవసాయకుని గూర్చి యాకోబు భక్తుడు మాట్లాడినాడు. తొలకరి వర్షము కడవరి వర్షము వచ్చే వరకు, పంట యొక్క పైరు చేతికొచ్చే వరకు నిరీక్షణ కలిగి రైతు ఎదురు చూస్తాడు. పొలంలో పనిచేసేటటువంటి లేబర్స్ అనగా కూలీలు ఉదయం నుంచి సాయంకాలం వరకు నిరీక్షణ కలిగి పనిచేస్తారు. అట్లనే ప్రభు యొక్క విషయంలో విశ్వసించిన మనందరము ప్రతి విషయంలో సంతోషించుచు నిరీక్షణ గలవారమై ఓర్పు అనే మాట అక్కడ కనపడుతూ ఉంది. చూడండి, ఓర్పు అనే మాట 11వ వచనంలో. శ్రమలలో ఓర్పు ఉండాలి. శ్రమలలో ఓర్పు. ఏబు అదే కలిగి ఉన్నాడు. ఆయనకు వచ్చిన శ్రమలలో ఓర్పు కలిగి ఉన్నాడు. హెబేలు కూడా ఓర్పు కలిగి ఉన్నాడు. ఆ దరిద్రుడైన లాజరు నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి తనకు కలిగిన శ్రమలలో ఓర్పు కలిగి ఉన్నాడు. ప్రసంగి గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. చూడండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అని. ప్రసంగి గ్రంథము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు అనేది ప్రతి వారికి అవసరం, పురుషులకు మాత్రమే కాదు, స్త్రీ. అధ్యాయము వచనం చెప్పమ్మా. 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఓర్పు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఏముండాలి? ఓర్పు కలిగి ఉండాలి. పౌలు శీలను ఆ పుతోనను దయ్యం ఎల్లగొట్టింది మొదలుకొని ఈడ్చుకొని వెళ్ళారు, బట్టలు ఊడదేశారు, బెత్తములతో కొట్టారు, చెరసాలలో వేశారు, బోండ వేశారు. ఆఖరికి వాళ్ళు ప్రార్థిస్తున్నారు మధ్యరాత్రి వేళ. ఆ శ్రమలలో ఓర్పు కలిగి ఆడ నిలబడినందుకు అద్భుత కార్యం జరిగింది. ఒక కుటుంబం రక్షింపబడింది. అది గ్రంథంలో రాయబడింది. ఈ దినం ప్రకటింపబడుతూ ఉంది. మన బలహీనతలను మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రార్థన అనగా వ్యక్తిగత ప్రార్థన. నేను ఇందులో ఒక అనుభవం చెప్తున్నాను. నేను ఈ ప్రార్థనల విషయంలో ప్రార్థనకు మోకరిద్దామనేలోగా ఎవరన్నా మాట్లాడడానికి వచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటా ఈ ప్రేరేపణ, ఈ ఉద్దేశము ఇంకట్లే ఎన్నికైపోయి ఇంక ప్రార్థన చేయకుండా ఇట్లా ఆటంకాలు జరిగితే ఒక తీర్మానం చేసుకున్నా, ఇక ఈ దినం నుండి ఈ ప్రార్థన సమయం ఇంత నుంచి ఇంతవరకు ఎవరొచ్చి మాట్లాడినా, ఒకవేళ ఊరు నుంచి నా పిల్లలు వచ్చి మాట్లాడినా కూడా నేను తలుపు తెరవకూడదు, ప్రార్థన సమయం అయిపోయిన తర్వాతనే తలుపు తెరవాలి అన్నటువంటి తీర్మానం చేసుకొని ఒక 4 రోజులు కంటిన్యూగా ప్రార్థన చేశాను. అంటే ప్రత్యేకంగా కూర్చున్న ప్రార్థనే, తిరుగులాడిన ప్రార్థనే మనసులో అనుకుంటూనే ఉంటాను. 4 రోజులు అయిన తర్వాత చెరుపల్ల సీమోనయ్య వచ్చినాడు. ప్రార్థనకు మోకరించాను. చెరుపల్ల సీమోనయ్య వచ్చినాడు. 4 రోజులు అయింది నేను ప్రార్థన చేయడం. బాగా చాలా సంతోషం అనిపించింది. ఆటంకము, అభ్యంతరం ఎవరొచ్చి ప్రార్థనలో పలకరించిన ఇవన్నీ అని అట్లా తీర్మానం చేసుకున్నా. 5వ రోజు చెరుపల్ల సీమోనయ్య ఇంకెవరో వచ్చి తలుపు పదే తట్టారు. ఎవరు బయట పిలుస్తున్నారని ఆ కిటికీలో నుంచి గుడ్డ ఇట్లని తెరిచి చూశారు. బాగా వినండి ఈ మాటలు. ఈ అనుభవాలు మీకు కూడా అవసరమే.
సరేలే ఇంకా ఎప్పుడు వచ్చిపోయేటోళ్ళే కదా, ఇప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, నిన్న 3 రోజులు 4 రోజులు బాగా జరిగింది, వాళ్ళ ఇష్టం ఉంటే సరే, పోతే సరే, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తారని నేను అట్లా చూసి తలుపు తెరలేదు. దాన్ని అపార్థంగా అర్థం చేసుకొని ఇంటికి పోతే తలుపు తెరలేదు, మనుషులను చాలా అవమానపరిచినాడు, బుద్ధిపూర్వకంగా ఒకరిని ద్వేషించి ఒకరితో జగడమాడడం సేవ పరిచర్యలో నేను ఎరగను. శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలి? అందుకే ప్రార్థన పట్టుదలతో కూడిన ప్రార్థన లేనందుకే కార్యములు జరగడం లేదు సంఘంలో. ప్రారంభ దినాలలో యవనస్తులంతా కలిసి ఉన్నప్పుడు, బాగా వినండి, యవనస్తులంతా కలిసి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో కార్యం చేయడం మొదలుపెట్టాడు. యవనస్తులు ఏమనుకున్నారనంటే ఇంకా ఇంతే కదా అన్నట్టుగా అన్ని వ్యక్తిగత విషయాలు మనసులో ఉంచుకొని ఒకరి మీద ఒకరి ద్వేషాలు ఉంచుకొని ఇంకా ఆ తప్పు ఈ తప్పు మోపి వాళ్ళు ఏమో తప్పు లేని వాళ్ళ తీరు, వాళ్ళు ఏం దోషం లేని వాళ్ళ తీరు. ఎక్కడ నువ్వు ఆడ గుంపు కట్టుకొని ప్రార్థన చేసినా దోషివే, అపరాధివే, అపరాధం లేని వాడేం కాదు. ఎఫెసీ పత్రికలో చెప్పినట్టుగా అపరాధముల చేతను పాపముల చేతను ఏమైన వాళ్ళము. ఎవరి వలన మనం బ్రతికాము? క్రీస్తు వలన బ్రతికాము. సందర్భాన్ని బట్టి చెప్తున్నాను నేను. కాబట్టి పట్టుదలతో కూడిన ప్రార్థన కార్యం చేస్తుంది గ్యారంటీగా. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయనకు పక్షపాతం లేదు. 34 చూడండి, అపోస్తల కార్యం 10:34. అపోస్తల కార్యం 10:34. దేవుడు పక్షపాతి కాడనియు నిజముగా గ్రహించి ఉన్నాను. ఇంకొక మాట కీర్తనల్లో మనకు శ్రేష్టమైన మాట కనబడుతుంది. ఎవరెవరిని ఆయన ఆశీర్వదిస్తాడు అని అంటే చూడండి, 115వ కీర్తన. ఎన్న వచనమమ్మా? 115. అందరు తీయండి అన్న, చూడండి ఆ మాట. 13వ వచనం ఉండు తీసుకొని 115:13. నూట 115:13 కీర్తన. అదని చదువు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని, పిల్లలు భయపడి జీవించినా వదిలిపెట్టడు వీళ్ళు పిల్లలని. గుడ్డివారు భయపడి దేవునికి భయపడి బ్రతికిన వారిని, ఇది గుడ్డోళ్ళు నాకు పనికిరారు అని దేవుడు తృణీకరించాడు. హృదయ శుద్ధి కావాలి, హృదయ సమర్పణ కావాలి, శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు ఈ లోక ఐహిక విచారాలన్నీ చిన్నగా కనపడాలి మనకు. అంటే ఎదుగుతూ ఇప్పుడు దారి నడుచుకుంటూ మనము ఏ ఊరికి పోవాలనుకుంటామో వాటికి పోయే కొలది వెనకేమన్నా కనపడుతుందా? ఎందుకంటే ప్రయాణము ముందుకు సాగిపోతుంది. అట్లనే శ్రమల యందు ఓర్పు గలవారై, కొంతమంది కొన్ని రోజులు ఓర్పు కలిగి ఉంటారు, ప్రార్థిస్తారు, పట్టుదలతో ఉంటారు. ఆ కార్యము జరగకపోవటం చూచి ఇంక ఆడైతుందిలే, ఇంక మనమేం పాపం చేస్తామా, ఇంక దేవుడు చేస్తే జయన లేకపోతే లేదని వదిలిపెడతాం. అది నిరీక్షణ కాదు, అది ఓర్పు కాదు. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై పట్టుదలతో, పట్టుదల అంటే కార్యమయ్యే వరకు. అందుకొరకు ఆది సంఘం పేతురు చెరసాలలో ఉన్నప్పుడు రాత్రంతా ప్రార్థన చేసింది, పట్టుదల. ఆ జరిగిన సన్నివేశం అంతటిని బట్టి నిష్కారణంగా మేము కొట్టబడ్డాం, వస్త్రాలు లాగివేయబడ్డాయి. అదే ఆ శ్రమలలోనే పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చూస్తే. కనుక ప్రియులారా, నేను ముగించే ముందు చెప్తున్నాను, దేవుడు నీ ప్రార్థన వినడు
అనడానికి ఆస్కారం లేదు. మనము లూకా సువార్త 18వ అధ్యాయం కనుక చూస్తే సుంకరి పరిసయ్యుడు నేను వాళ్ళలాగలేను వీళ్ళలాగలేను, ఇట్లా ఉపవాసం ఉంటున్నాను, వారానికి 2 సార్లు దశంభాగాలు ఇస్తున్నాను, చోరులు తీరలేను, ఇట్లా అన్ని జాబితా చదివాడు. కానీ ఆ సుంకరి ఒక చిన్న మాట పలికాడు, ఆకాశము తట్టు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు ఏమని పాపినైనా. అతడు క్లియర్గా ఏం ఒప్పుకున్నాడు? పాపినైనా నన్ను అని. విన్నాడా లేదా? ఆయన వచ్చిందే పాపుల కొరకండి. 9:13 మత్తయి సువార్త 9:13 మత్తయి సువార్త 9:13. అయితే ఎవరిని? పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను. దాని క్రింద మరి శ్రేష్టమైన మాట అంటాడు ఆదరణ కలిగేకి, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని. అదే మాట హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంది. దానియేలు గ్రంథం అయిన తర్వాత హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చూడి. నేను బలిని కోరను కానీ ఏమి కోరుచున్నాను? కనికరమునే. అందుకొరకే ఆ కనికరముతో కూడిన పిలిపే పాపులను పిలువ వచ్చి తినని చెప్పిండేది. కనుక శ్రమల యందు ఓర్పు, కదిలిపోకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు, నిరీక్షణ వదిలిపెట్టకూడదు. చాలామంది శ్రమలంటే ఒప్పుకోరు. అదేం పండగన ఒప్పుకునికే? శ్రమలంటే కష్టాలే కదా, శ్రమలంటే కష్టాలే, ఎవరు ఒప్పుకుంటారు? కానీ భక్తులకు వచ్చేదే శ్రమలు. ఆది సంఘమునకు శ్రమలు వచ్చాయి. చాలామంది శ్రమలంటే భయపడతారు. శ్రమలంటే ధైర్యంగా ఉండాలి. ప్రభు తన నోటితో చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును అని. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం చేరాలని పౌలు కోరాడు. 14:22 అపోస్తల కార్యం 14:22 ముగించుకుందాం. 14:22 శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి అనేక శ్రమలను ఎవరు యేసుక్రీస్తు నామంలో శ్రమలు కలిగి ఉంటారో వారు చాలా ధన్యులండి. భరించలేకపోవచ్చు, అబ్బాబ్బాబ్బా ఈ బ్రతకొద్దు అనే ఆ బాధలను బట్టి అనవచ్చు, అయినా ధన్యులే. నువ్వేది కొదవగలిగి ఉన్నా కూడా ధన్యుడవు, ధన్యురాలవు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30 చూడి 31. ఫిలిప్పు 1:30 చివరి వచనం. ఎన్నో వచనం అది? 31. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు కానీ ప్రభువు పక్షమున శ్రమపడుటయో మీకు. కనుక శ్రమలు మన భాగం, శ్రమలు మన భాగం. అట్టి శ్రమలను అనుభవించుటకే నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు అన్నాడు. ఎక్కడ? 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 1 నుంచి. 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 1 నుంచి చదువు. ఒంటిగానైనను ఉండుట ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకు మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మేము మీ యొద్ద ఉన్నప్పుడు శ్రమలను అనుభవించాలని మేము చెప్తాము కదా.
అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. అమ్మ, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అట్టి శ్రమలను అనుభవించుటకు నియమింపబడిన వారమని మనం ప్రభుని నమ్మినామంటేనే శ్రమలు. ఇంకంతే, స్టార్టింగ్లోనే శ్రమలు. 9:16 అంటాడు, ఇతనికి నేను ఎన్ని శ్రమలను చూపవలెనో. అపోస్తలుల కార్యం 9:16. అవును. సత్య మార్గం అంటేనే శ్రమలు, పరిశుద్ధ మార్గం అంటేనే శ్రమలు. ఈ శ్రమలను పోగొట్టుకోవడానికి చాలామంది చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రమలు వద్దనుకునేవారు దేవుని రాజ్యము వద్దు అని, శ్రమలు వద్దనేవారు యేసుక్రీస్తు వద్దు మాకు అని. శ్రమలలో సంతోషం, శ్రమలలో సంతోషం. కాబట్టి నిరీక్షణ విడిచిపెట్టకుండా శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు ఏముండాలి? మోకరిస్తే ప్రార్థన. ఆదామన్న ప్రార్థన చేస్తాడు. స్తోత్రాలు ప్రభువా. ఎంతగానో కాచి కాపాడి ప్రభువా, గత వారమంతటిలో నాకు ఇచ్చినటువంటి పంట పైరులో నేను ఎంతగానో దూర ప్రయాణానికి వెళ్ళనగా ప్రయాణమంతటిలో తోడుగా ఉండి ప్రభువా చేరవలసినటువంటి గమ్యస్థానానికి సురక్షితంగా నన్ను నడిపించిన విధానం మరి స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరొకసారి ఒక రాత్రి కాల సమయంలో నీ యొక్క మందిర ఆవరణలో నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఇంకా ఎందరైతే రాలేక వెనకబడి ఉంటున్నారో వారితో కూడా మాట్లాడి నీ యొక్క మందిరానికి వచ్చేటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. ఇంతవరకు నీవు ఇచ్చినటువంటి స్వరాల ద్వారా పాటలు పాడగలిగితే, అదేవిధంగా తండ్రి నీవు ఇచ్చినటువంటి గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ఒకరికొకరు చదివి ఉంటున్నాం. ఇంకా సంపూర్ణంగా చదువుటకు వారికి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి నీ యొక్క దాసుడు కొన్ని మాటలు మాకు వివరించి చెప్పి ఉంటున్నాడు ప్రభువా. నిరీక్షణ గలవారే ఉండని సెలవిచ్చావు తండ్రి ప్రభువా. ప్రభువా, ఈ యొక్క నిరీక్షణలో ఎంతగానో మేము నిర్లక్ష్యంగా ఉంటున్నాం తండ్రి ప్రభువా. అలాంటి స్వభావం కాకుండా ప్రభువా శ్రమయందు పట్టుదల కలిగి ఉండడం సెలవిచ్చావు ప్రభువా. ప్రభా, శ్రమలు నాకు మేలైనని సెలవిచ్చావు ప్రభువా. యొక్క శ్రమలను క్రీస్తునందు శ్రమలు అవసరమై ఉంటున్నావని నీ శ్వాసం ద్వారా బయలుపరిచావు. అదేవిధంగా తండ్రి, ఇంకా ఈ రాత్రి కాలం అంతా మమ్మల్ని మేమందరం ఇళ్ళకు వెళ్ళనై ఉంటున్నాగా మరొకసారి ఉదయకాలంలో లేవగలిగి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మాకు సమయాన్ని దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడివేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయవాడని, గుండె చెదరిన బాగు చేయవాడని, వారి గాయములనియో కాటుచున్న వాడని, వారి గాయములనియో కాటుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరికీ వందనాలండి. అమ్మ, కిటికీలు ఓపికతో వేసి